అండ్ ఇంకా మీకు ఇప్పుడు ఇంకో కొత్త కంపారిజన్ వీడియోతో వస్తాను. అండ్ ఇంకా మీకు ఈరోజు ఈ వీడియోలోని మీకు రెడ్మీ 9 పవర్ రీసెంట్గా లాంచ్ అయింది అండ్ ఇంకా మీకు మోటో G9 పవర్ ఈ రెండు పవర్ఫుల్ ఫోన్స్ని కంపేర్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఇంకా ఇవి మోడరేట్ లెవెల్ యూజర్కి తగ్గట్టు ఉన్నాయి కాబట్టి ఫోన్స్ ఈ రెండింటిని కంపేర్ చేసి ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి ఏది అసలైన పవర్ఫుల్ ఫోన్ ఏది మీకు సెట్ అవుతుంది అనే దాని గురించి ఈరోజు మాట్లాడతాను అనమాట. కాబట్టి ఇవి రెండు ఫోన్స్ని ఏదైనా కొనుక్కోవాలని చూస్తే మీరు ఈ వీడియోని ఎందుకు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది, మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా స్టార్ట్ చేస్తే రెడ్మీ 9 పవర్ తోటి స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా దాని డిస్ప్లేలో మనకి 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా అది మనకి ఐపీఎస్ ప్యానల్తో ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ ఇంకా G9 పవర్లోనైతే మోటో G9 పవర్లో మనకి 6.8 ఇంచ్ మ్యాక్స్ విజన్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనమాట. అండ్ ఇంకా 6.8 అంటే మీకు ఇది కొంచెం టాలర్ ఫోన్ అనమాట, కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది ఫోన్ది. అండ్ ఇంకా దీన్ని మైండ్లో పెట్టుకొని మీరు ఇందులో మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, ఇమేజెస్ చాలా పెద్దగా కనిపిస్తాయి అనుకోకండి. మీకు ఇమేజెస్ ఎలాగో పెద్దగా కనిపిస్తాయి, పెద్ద డిస్ప్లే కాబట్టి. కాకపోతే క్లారిటీ ప్రకారం చూసుకుంటే మీకు రెడ్మీ 9 పవర్లోనే ఇంకా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇందులో మనకు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు కాబట్టి. అండ్ ఇంకా మీకు ఇందులోని రెడ్మీ 9 పవర్లోని స్టీరియో స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీరు డ్యూయల్ అట్మాస్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అండ్ ఇంకా రెండింటి కాంబినేషన్ తోటి ఫుల్ హెచ్డీ ప్లస్ అండ్ ఇంకా స్టీరియో స్పీకర్స్ ఈ రెండింటి కాంబినేషన్స్ తోటి మీరు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ని అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీరు వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా మీకు G9 పవర్లో వేస్ట్ అని చెప్పలేము, కానీ మీకు ఇందులోని కూడా బాగానే ఉంటుంది, నార్మల్గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా దీని తర్వాత దాని బ్యాక్ ఓవర్ అండ్ బిల్డ్ క్వాలిటీ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా మనకి రెడ్మీ 9 పవర్లోని మనకి 4 కలర్ వేరియంట్స్ ప్రొవైడ్ చేశారు, బ్లాక్, బ్లూ, గ్రీన్ అండ్ ఆరెంజ్. అండ్ ఇంకా 4 కలర్ వేరియంట్స్ చాలా ప్రీమియం లుక్ తోటి వస్తాయి అనమాట. అండ్ ఇంకా మీకు పైన రెక్టాంగులర్ హౌసింగ్ ఉంటుంది కెమెరా సెటప్ కోసం, క్వాడ్ కెమెరా సెటప్ని అందులో పెట్టారనమాట. అండ్ ఇంకా మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. అండ్ ఇంకా ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే మీకు అందులోని వాటర్ డ్రాప్లెట్ నాచ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా వాటర్ డ్రాప్లెట్ నాచ్ని అంటే ఆ డిస్ప్లే మొత్తాన్ని మీకు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో ప్రొవైడ్ చేశారనమాట. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అంటే మీకు నార్మల్ హైట్ నుంచి కింద పడినా సరే మీ ఫోన్ సెక్యూర్గా ఉంటుంది. అండ్ ఇంకా మీకు మోటో G9 పవర్లోనే మీకు 2 కలర్ వేరియంట్స్ ప్రొవైడ్ చేశారు, ఎలక్ట్రిక్ వైలెట్ అండ్ ఇంకా మెటాలిక్ సాగా ఈ 2 కలర్ వేరియంట్స్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా మీకు ఇందులోని ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది, అది కూడా స్క్వేర్ హౌసింగ్లోనే మీకు పైన. అండ్ ఇంకా రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ప్రొవైడ్ చేశారు, సైడ్ మౌంటెడ్ కాదు. అండ్ ఇంకా మీకు ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా మీకు ఇందులోని పంచ్ హోల్ కెమెరా ప్రొవైడ్ చేశారు, సైడ్ పంచ్ హోల్ కెమెరా, ఇది మీకు చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇంకా వీటిని సైడ్లో పెట్టేసాం. అండ్ ఇంకా మీకు మీ టేస్ట్ ప్రకారం మీరు చూస్ చేసుకొని, అంటే ఒక్కొక్కరికి రేర్ ఫింగర్ ప్రింట్ వస్తుంది, కొంతమందికి సైడ్ మౌంటెడ్, అండ్ ఇంకా కొంతమందికి పంచ్ హోల్, కొంతమందికి వాటర్ డ్రాప్లెట్. కాబట్టి మీ ఇష్టం ఏదంటే అది చూస్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు మిగతా విషయాలు కూడా వినండి. అండ్ ఇంకా తర్వాత ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా ప్రాసెసర్లోని మనకి రెండిట్లోని సేమ్ ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు, స్నాప్డ్రాగన్ 662. అండ్ ఇంకా ఇది ఒక వేస్ట్ ప్రాసెసర్ అనేది చెప్పలేము, కానీ మీకు ఒక డీసెంట్ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రైస్ రేంజ్లోని మీకు ఇది ఒక మంచి ప్రాసెసర్ అనమాట. అంటే మీరు ఒక హెవీ గేమ్స్ అయినా సరే మీరు మీడియం లెవెల్ గ్రాఫిక్స్ తోటి ఈజీగా మేనేజ్ చేయగలుగుతారనమాట ఈ ప్రాసెసర్ తోటి. అండ్ ఇంకా మీకు ఈ ప్రాసెసర్ని మనం వేస్ట్ అని చెప్పలేము, కానీ ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి తగ్గట్టు ఉంటుందన్నమాట ఈ ప్రాసెసర్, వాళ్ళకి తగ్గట్టు పనిచేస్తుంది. కాబట్టి ఈ రెండు ఫోన్స్లోని ఈ ప్రాసెసర్స్ ఈ ప్రైస్ రేంజ్కి సెట్ అవుతాయి అనమాట. అండ్ ఇంకా తర్వాత కెమెరాస్కి మూవ్ అని అయిపోదాం. అండ్ ఇంకా మనకి రెడ్మీ 9 పవర్లోని మనకి క్వాడ్ కెమెరా సెటప్ ప్రొవైడ్ చేశారు. అందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ఉంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్, అండ్ ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే మీకు అందులోని 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా అదే మోటో G9 పవర్లో మీకు ట్రిపుల్ రేర్ కెమెరాస్ ప్రొవైడ్ చేశారు, కానీ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ఉంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉందన్నమాట. అండ్ ఇంకా మీకు ఇందులోని అల్ట్రా వైడ్ సెన్సర్ ప్రొవైడ్ చేయలేరు, కాబట్టి మీరు అల్ట్రా వైడ్ షాట్స్ని అయితే మీకు మోటో G9 పవర్లోంచి తీసుకోలేరు అనమాట. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే మీకు ఇందులోని మోటో G9 పవర్లోని 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా ఇప్పుడు కెమెరాస్ విషయంలోని ఏది బెస్ట్, రెండు ఫోన్స్లోని మంచి కెమెరా సెటప్ ఉంది. అండ్ ఇంకా ఇప్పుడు రెండు ఫోన్స్లోని ఏది బెస్ట్ కెమెరా అంటే మీకు జనరల్గా అయితే నేను నా డైలీ లైఫ్లో నేను చెక్ చేసిన దాని ప్రకారం అయితే మనకి పిక్సెల్స్ తక్కువ ఉన్నా సరే రెడ్మీ ఫోన్స్లోని ఖచ్చితంగా కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. అందులో మనకి చాలా ఫిల్టర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, కెమెరా ఫీచర్స్. కాబట్టి రెడ్మీ ఫోన్స్లో ఉన్న కెమెరాస్ చాలా బాగుంటాయి అనమాట. మీకు ఒకవేళ ఎక్కువ ఫీచర్స్ లేకపోయినా సరే మీకు అందులోంచి వచ్చే ఫొటోస్ అనేవి ప్రో లెవెల్ ఫొటోస్లా వస్తాయి అనమాట. అండ్ ఇంకా మీకు G9 పవర్లోని మోటో G9 పవర్లోని వేస్ట్ అని చెప్పలేము, కానీ ఇది కూడా బాగానే ఉంటుంది. మీకు 64 మెగాపిక్సెల్ కాబట్టి మీరు జూమ్ చేసినా సరే మీకు ఫోటో బ్రేక్ అయిపోయినట్టు, అంటే ముక్కలు అయిపోయినట్టు, విరిగిపోయినట్టు రాదనమాట. సో మీకు ఇది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే దీనికంటే బాగా రెడ్మీ 9 పవర్ ఉంటుందన్నమాట, అదే బాగుంటుంది అనమాట. ఎందుకంటే రెడ్మీ
దాని స్పెషాలిటీ కెమెరాస్ అనమాట. సో మీరు కెమెరాస్ కోసం అయితే ఈ ఫోన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకా దీని తర్వాత దాని బ్యాటరీ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా మనకి బ్యాటరీస్లోని రెడ్మీ 9 పవర్లోని 6000 mAh పెద్ద బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా 6000 mAh ఛార్జ్ చేయడానికి వాళ్ళు 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట బాక్స్ లోపల. కాకపోతే మనకి ఈ ఫోన్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మనకి ఈ 22.5 వాట్ ఎందుకు ఇచ్చారో మాత్రం నాకు అర్థం కావట్లేదు. 18 వాట్ ఉన్నాక అంటే మనకి ఫోన్ తీసుకునేది 18 వాట్ అయితే వాళ్ళు ఇచ్చింది 22.5 అనమాట. సో మీకు దీంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు 18 వాట్ అయినా సరే తక్కువ ఏం కాదు, మీకు బాగానే ఉంటుంది. 1.5 అవర్లోని మీకు ఈజీగా మొత్తం 100% ఛార్జ్ ఎక్కేస్తుంది. అండ్ ఇంకా మీకు మోటో G9 పవర్ దగ్గరికి వస్తే మీకు అందులోని 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు ఇందులో కూడా. కాకపోతే మీకు 20 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ ఇంకా ఈ 6000 mAh సేమ్ టు సేమ్ మీకు ఒక 15 minutes to 20 minutes డిఫరెన్స్ వస్తుంది ఛార్జింగ్ స్పీడ్లోని. అండ్ ఇంకా మీకు ఈ 6000 mAh బ్యాటరీ ఒక మోడరేట్ యూజర్ అయినా సరే, బేసిక్ యూజర్ అయినా సరే మీకు ఈజీగా 1 day to 1.5 day మేనేజ్ చేయగలుగుతారు అనమాట. అంటే ఒక బేసిక్ యూజర్ అయితే 1.5 day మేనేజ్ చేయగలుగుతాడు, కానీ ఒక మోడరేట్ యూజర్ అయితే 1 day మేనేజ్ చేయగలుగుతాడు అనమాట. అండ్ ఇంకా మీకు ఫైనల్గా దాని UI దగ్గరికి వెళ్ళిపోదాం, దాని ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ ఇంకా రెడ్మీ 9 పవర్లోని మనకి MIUI ప్రొవైడ్ చేస్తారు. MI కాబట్టి MIUI ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా అది Android 10 మీద రన్ అవుతుంది. ఇందులో మీకు లైట్గా బ్లోట్వేర్ ఉంటుంది, అంటే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉంటాయి. అండ్ ఇంకా మీకు యాడ్స్ కూడా లైట్ కనిపిస్తాయి. వాటిని మీరు ఎలాగ సెట్టింగ్స్లో ఆఫ్ చేసుకోవచ్చు, ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కూడా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే మీకు మరీ క్లీన్ UI కాదు, కానీ మీకు నార్మల్ యూసేజ్ కోసం బాగుంటుంది అనమాట ఇది. కానీ మీకు మోటో G9 పవర్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటిదంటే ఇందులో మనకి స్టాక్ ఆండ్రాయిడ్ని ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా ఈ స్టాక్ ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. మోటో కస్టమైజేషన్ తోటి వస్తుంది. సో మీరు ఒక క్లీన్ యూఐని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఎలాంటి యాడ్స్ ఉండవు, ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కూడా ఉండవు, కాబట్టి మీ క్లీన్ యూఐని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ అనమాట. అండ్ ఇంకా మనం ఫైనల్లీ దాని ప్రైస్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి రెడ్మీ 9 పవర్ ఏమో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. అందులోని 4GB 64GB అండ్ ఇంకా 4GB 128GB. మనకి 4GB 64GB వేరియంట్ ఏమో 10,999కి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా 4GB 128GB హయ్యర్ వేరియంట్ అది మనకి 11,999కి ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ ఇంకా మీకు మోటో G9 పవర్లోని సింగిల్ వేరియంట్ ఉంది 4GB 64GB, అండ్ అది మీకు 11,999కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా మీకు ఇప్పుడు ఒకవేళ మోటో G9 పవర్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు స్టోరేజ్లో ప్రాబ్లం రావచ్చు, ఎందుకంటే మీకు అందులో 64GB ప్రొవైడ్ చేశారు. మీకు ఈ నార్మల్ యూజేజ్ ఒక బేసిక్ యూజర్కి అయితే 64GB సరిపోతుంది, కానీ ఒక మోడరేట్ యూజర్కి అయితే 64GB అనేది డౌట్ అనమాట. కాబట్టి మీరు 64GBని చూస్ చేసుకోవాలి మ్యాక్సిమం. అండ్ ఇప్పుడు అసలైన విషయం దగ్గర కోసం, అంటే రెండు ఫోన్స్లో ఏది బెస్ట్. అండ్ ఇప్పుడు ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి రెండు ఫోన్స్లో ఏది బెస్ట్, అంటే ఏది అసలైన పవర్ఫుల్ ఫోన్ అంటే నేను సజెస్ట్ చేసేది అండ్ నేను రికమెండ్ చేసేది ఏంటిదంటే రెడ్మీ 9 పవర్. ఎందుకంటే ఇందులో మనకి ఈ ప్రైస్ రేంజ్లోనే ఫుల్ HD+ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మంచి కలర్స్ ఉన్నాయి, మీకు కలర్ వేరియంట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మీకు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. కెమెరాస్ చాలా బాగుంటాయి. అండ్ ఇంకా ప్రాసెసర్ ఎలాగో రెండిట్లో ఒకటే ఉంది. అండ్ ఇంకా ఇలా అన్ని విషయాల్లో కొంచెం ఇది ముందుందనమాట మోటో G9 పవర్ కంటే. కాబట్టి నేను రెడ్మీ 9ని రికమెండ్ చేస్తాను, కానీ కన్ఫామ్గా ఇదే కొనుక్కోండి అని చెప్పట్లేదు, మీ ఇష్టం. అండ్ ఇంకా ఎవరి టేస్ట్ వాళ్ళది, కాబట్టి మీరు చూస్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఈ కంపారిజన్ ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇలాంటి అప్డేట్స్ వస్తుంటాయి, కంపారిజన్స్, రివ్యూస్ ఇవన్నీ వస్తుంటాయి. అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాను. అప్పటివరకు